రోజులు మనకు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలంటే రౌడీ షీట్లు ఉంటున్నాయి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ తోటే రేపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని, మీరు ఎట్లా ప్రస్తావిస్తారు? సో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. పాయింట్. ఇందులో 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో కొంత దీన్ని మనం విశ్లేషించాలనుకుంటే దీన్ని 3 కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి, న్యాయపరంగా చూసినట్టయితే ఇది ముఖ్యంగా అతన్ని ఎవడైతే నిందితుడు ఉన్నాడో అతన్ని ఎన్కౌంటర్ రూపంలో ఇక్కడ అతను చనిపోవడం జరిగింది. సరే, ఓకే, వాడు నిజంగానే గన్ లాక్కొని వెళ్ళాలని ట్రై చేసిండా లేకపోతే ఏం జరిగింది అనేది విచారణ తర్వాత బయటకు వస్తుంది. బట్ ఒకటేంటంటే ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేది ఉంటది మన రాజ్యాంగంలో. సో సరే, ఇప్పుడు ఇది జరిగిందా లేదా ఏం చేసిండ్రు అనేది మనం ఇక్కడ నుండి నిర్ధారించలేం కానీ, బట్ ఖచ్చితంగా ఏంటంటే మనం చేయాల్సినటువంటి అంశం ఇక్కడ లీగల్ పర్స్పెక్టివ్ లో కూడా దీన్ని చూడాలి. మహా అంటే ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేస్తారు, ఇక్కడ పోస్ట్ మార్టం అప్పుడు ఒక ఇంక్వెస్ట్ చేస్తారు, కానీ ఇందులో వాస్తవాలు అయితే ఏం రావు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇది ఒక లీగల్ పర్స్పెక్టివ్ లో ఇట్లాంటి ఎన్కౌంటర్లు మన రాష్ట్రంలో చాలా చూస్తున్నాం. ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత మనం చంపేయడం అంటే సమాజం కొంత శాంతించవచ్చు కానీ, బట్ ఏదేం చేసినా కానీ దాన్ని న్యాయబద్ధంగా చేస్తే అందరికీ బాగుంటుందనే మన ఉద్దేశం. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోకూడదు అనేది ఒకటి. రెండోది, ఇది సామాజిక కోణంలో కూడా చూస్తే మనము ఇక్కడ ప్రజలు ముఖ్యంగా దొంగలు నేరస్తులు చేతిలో తప్పించుకుంటే ప్రజాభద్రత కోల్పోతుందనేది మనం కూడా భావిస్తుంటాం. ఇట్లాంటి దొంగలు నేరస్తులను వదిలేస్తాయి. సో మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ దొంగలు నేరస్తులను మనం శిక్షించాలి. ఆ శిక్షించే క్రమంలో పోలీసులకు కూడా తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుంది. అయితే వీళ్ళు దొంగలు ఎందుకు వస్తున్నారు ఏంటనే విషయం గురించి మనం మాట్లాడుతుంటే అది ఎండ్లెస్ గా ఉంటుంది. సో అది పేదరికం కావచ్చు, లేదా సమాజం యొక్క నెగ్లిజెన్స్ కావచ్చు, బాధ్యత కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఎనీథింగ్ ఏంటంటే దీంట్లో కొంత సోషల్ పర్స్పెక్టివ్ కూడా దీన్ని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక పోలీసు పర్స్పెక్టివ్ గా మనం ఆలోచిస్తే అసలు ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు అతను నిజంగా 2 చేతులు కట్టేసి మరి సర్చ్ చేశారా లేదా, అతని దగ్గర కత్తి ఉంది, కత్తితో పొడిచాడంటే ఖచ్చితంగా వీళ్ళు సర్చ్ చేయలే, అంటే వీళ్ళకు ఆ సర్చ్ చేసే అవకాశం అని ఉండకపోవచ్చు, లేదా నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. సో ఇదే దొంగను మాత్రం వీళ్ళు అట్లాంటి ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు కొంత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేరేమో అని అనిపిస్తుంది. బట్ మెజిస్ట్రియల్ ఎంక్వైరీలు మాత్రమే అది తెలుస్తుంది. ఒకటి. రెండవది, ఇక్కడ మనం ఏంటంటే ఈ న్యాయ విచారణలో మెజిస్ట్రియల్ ఎంక్వైరీలు మరి వాళ్ళ శిక్షణలో లోపమా లేక నిజంగా నిర్లక్ష్యమా అనే విషయం కూడా తెలుస్తుంది. సో ఇది మనము పోలీసు వ్యవస్థ పరంగా కూడా లోపాలు ఏమన్నా ఉన్నాయనేది కూడా పరిశీలించాల్సిన అంశం ఉంది. సో మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో 2 ప్రాణాలు అయితే పోయినాయి. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేసే క్రమంలోనే అతన్ని సర్చ్ చేసి అతని దగ్గర వేపన్ నుండి తీసుకొని పోయి ఉంటే ఇవాళ ఈ 2 ప్రాణాలు కూడా సేవ్ అయ్యేటి అనేది నా ఉద్దేశం. సరే, అది మనం ఇక్కడ కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు, అక్కడ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషర్స్ ఏంటో మనకు తెలియదు. బట్ నేనంటానైతే అది ఖచ్చితంగా కొంత వీళ్ళు ఆల్రెడీ ఎస్ఐ ఉన్నాడు, అక్కడ ఇతను ఉన్నాడు. సో కొద్దిగా సర్చ్ చేసి ఉంటే బాగుండేదేమో. మరి వాళ్ళకు ఆ సమయంలో గుర్తుకు రాలేదా లేక శిక్షణలో లోపం, ఇది మనకు తెలియదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ దొంగ నిజంగా కూడా హాస్పిటల్లో వీళ్ళ మీద దాడి చేసిపోయేంత శారీరక ధైర్యం అంటే బలమానకుందా, మానసిక స్థితి ఉందా, 2 రోజుల నుంచి ఆయన లేడు. సో ఇవన్నీ కూడా మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో విచారణ చేస్తారు. సో ఇవాళ ఇది ఒక సాలిటరీ ఇన్సిడెంట్ కాదు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటే. అంటే ఒక్కసారి చిరంజీవి గారు ఇందులో ఇంకో పాయింట్, ఒకసారి మనం క్రైమ్ యాంగిల్లో, క్రిమినల్ యాంగిల్లో ఒకసారి ఆలోచిస్తే 40 కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి ఈజీగా ఒక 10-12 సార్లు జైలు పోయి ఉండొచ్చేమో, జైలు అనుభవం ఉండొచ్చేమో. అయినా బయటకు వచ్చి మళ్ళీ క్రైమ్స్ అదే చేస్తున్నారు, నిరంతరం క్రైమ్సే చేస్తున్నారు. అంటే ఇక్కడ వ్యవస్థ బలహీనంగా ఉందా, చట్టాలు గట్టిగా లేవా, న్యాయస్థానాలు
బెయిల్ ఇస్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి కరుడు కట్టినటువంటి 40 కేసుల్లో ఉన్నటువంటి నిందితుడు ఈరోజు పోలీస్ అధికారినే చంపేస్తున్నారంటే ఇక మన వ్యవస్థను ఎట్లా చూడాలి? ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నదన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు 40 కేసులు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు. నిజంగా అతను జైలుకి వెళ్ళి ఉంటే మరి జైల్లో ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడు, ఇంత రికార్డు ఉందనే విషయం ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఒకటి నేను చదవాలి, చూడలేదు, మేబీ ఉంటే ఉండొచ్చు. సో ఒకటి ఏంటంటే ఇవాళ క్రిమినల్ కు ఎట్లాగో వాడికి క్రైమ్ చేసి తప్పించుకొని పోవాలనడానికి 1,00,000 వేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇంతకు ముందు భక్త మాట్లాడుతూ ప్యానలిస్ట్ కొరుకు ఆ పనులతో కూడా గట్టిగా కొరికి తప్పించుకునే ప్రయత్నం చేశాడంటే అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం 100% క్రైమ్లెస్ సొసైటీ చేయడం అనేది అది చాలా కష్టసాధ్యం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం సొసైటీలో ఈక్వాలిటీ ఉందా, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఫెయిర్నెస్ ఉందా, పావర్టీ ఎంతవరకు తగ్గించినాం, ఇట్లాంటి అన్ని సోషలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా వ్యక్తుల మీద పనిచేస్తూ ఉంటాయి. సో ఇతను 40 ఇవి చేసిండు వచ్చిండు అంటే ఖచ్చితంగా అందులో అది వ్యవస్థాగత లోపం. ఎందుకంటే అతని పైన మరి 40 కేసులు ఉన్నప్పుడు ఎందుకు ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలే, ఆయన మీద ఎందుకు జైలు శిక్ష పడేలాగా చేయలే అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. సో అందుకనే ఇక్కడ అది వ్యవస్థాగత లోపం అని చెప్పక తప్పదు. ఎందుకంటే 40 కేసులను ఇప్పుడు చెప్పడం కాదు, ఎన్ని కేసులలో మీరు నిజంగా అతని మీద ఛార్జ్ షీట్ చేసి నిజంగా మరి జైలుకు పంపడానికి ట్రై చేశారు, అదొక ప్రశ్న ఉద్భవిస్తుంది. సో అందుకని ఏమంటున్నాం అంటే ఇవన్నీ కూడా ఎంక్వైరీలు తేలుతాయి. బట్ ఓకే, ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, బహుశా మెజిస్ట్రల్ ఎంక్వైరీ చేయొచ్చు. మెజిస్ట్రల్ ఎంక్వైరీలు కూడా నిజంగా కూడా గట్టిగా ఎంక్వైరీ చేస్తే వాస్తవాలని కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్